మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. అంటే ఒక వ్యక్తి ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాలి అని అంటే లైక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ స్ట్రెస్ నుంచి కానీ లేదంటే ఎనీ అదర్ మల్టిపుల్ రీజన్స్ వల్ల అంటే మనిషికి ఒక డిప్రెషన్ స్టేట్ అనేది వస్తుంది. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ డిప్రెషన్లో తన మెంటల్ హెల్త్ కోల్పోవడము, అంతేకాకుండా చాలాసార్లు నిద్ర కూడా ఉండదు అనమాట. లైక్ మేబీ కొంతమందికి ఈ డిప్రెషన్ ఆర్ ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల నిద్ర ఉండకపోవచ్చు. కొంతమంది ఏంటంటే లైక్ అంటే ఆ టైంకి వాళ్ళు ఆ ఒక హ్యాబిట్ అనేది అలవాటు చేసుకోకపోవడం వల్ల కావచ్చు. బట్ ఇవన్నీ అట్ లాస్ట్ మన మెంటల్ హెల్త్ పైనే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో ఎప్పుడైతే మన మెంటల్ హెల్త్ కరెక్ట్ గా ఉంటుందో వీ కెన్ ప్రోగ్రెస్ లాట్. అండ్ లైక్ మనం ఏమనుకుంటున్నాం దాన్ని ఒక మంచి ప్రోగ్రెసివ్ వేలో తీసుకెళ్లొచ్చు. సో దీన్ని మనం కరెక్ట్ గా పెట్టుకోవాలంటే ఎలా అసలు? మనం చూస్తుంటాము చిన్నప్పటి నుంచి కూడా మనకి ఫిజికల్ ఫిట్నెస్ గురించి బాగా అవేర్నెస్ ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫిజికలీ చాలా ఫిట్ ఉండాలి మీరు, దానికోసం ఎక్సర్సైజ్ చేయాలి అండ్ వాట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలో కూడా వాళ్ళు క్లియర్లీ మెన్షన్ ఉన్నాయి, డిఫైన్డ్ ఉన్నాయి. ఇదంతా దేనికి? ఫిజికల్ ఫిట్నెస్ కి. బట్ అసలు మెంటల్ ఫిట్నెస్ గురించి మనకి చిన్నప్పటి నుంచి అసలు విన్నామా అంటే వినలేదు మనము. సో చాలా తక్కువ మంది దే ఈవెన్ టాక్ అబౌట్ మెంటల్ ఫిట్నెస్. అయితే మెంటల్ ఫిట్నెస్ ఇంకా మెంటల్ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫిజికల్ ఫిట్నెస్ కంటే మెంటల్ ఫిట్నెస్ ఇంకా ఇంపార్టెంట్. సో అసలు మెంటల్ ఫిట్నెస్ కరెక్ట్ గా ఉందా లేదా, ఉండడానికి ఏంటివి అనేది లెట్ us అండర్స్టాండ్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ మెంటల్ ఫిట్నెస్ ఉండాలి అని అంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఆ మెంటల్ పీస్ అనేది అగైన్ మనకి మనమే చెడగొట్టుకుంటా ఉంటాం, రైట్? సో ఆ మెంటల్ పీస్ ఎప్పుడు ఉంటుంది అంటే వెన్ యూఆర్ హ్యాపీ ఇట్ ఈస్ ఫైన్. అసలు మీరు హ్యాపీగా ఉండాలా వద్దా అనేది అగైన్ మనకి మనమే డిఫైన్ చేసుకునే ఎలిమెంట్ అది, రైట్? సో ఇఫ్ యు ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, సో మీరు దాన్ని అన్నిటిని పాజిటివ్గా తీసుకుంటా ఉన్నారు, అన్ని ఏదైనా కొంచెం నష్టం జరిగినా దాన్ని మీరు ప్రశాంతంగా పాజిటివ్గా ఆలోచించి నా మంచికి అని తీసుకొని అలా ఆలోచిస్తే కనుక మీ మెంటల్ ఫిట్నెస్ అనేది ఇట్ ఈస్ అప్ టు మార్క్. అండ్ ట్రస్ట్ మీ, ఎవరైతే మెంటలీ స్ట్రాంగ్ ఉంటారో నోబడీ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ విన్నింగ్ ఇన్ లైఫ్ అండి. సో ఇప్పుడు మీరు కనుక నిజంగా లైఫ్లో అచీవ్మెంట్ ఏదైనా చేయాలి అని అంటే మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూస్తుంటాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మెంటల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల. ఇది మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, నేను ఒక వీడియో చూశాను. ఆ అమ్మాయికి టోటల్ మార్క్స్ కి 6 మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఒక అమ్మాయి, ఎవరు ఇంటర్మీడియట్ అమ్మాయి, టోటల్ మార్క్స్ కి ఒక 6 మార్కులు మాత్రమే తక్కువ వచ్చినాయి. నిజంగా ఆ మార్కులు నాకు వచ్చుంటే నాకు ఒక గుడి కట్టేటోళ్ళు మా ఇంట్లో, ట్రస్ట్ మీ, రైట్? సో అంత మంచి మార్క్స్ అవి. ఆ అమ్మాయి ఏడుస్తుంది అక్కడ. ఆ అమ్మాయి నాకు 6 మార్కులు తగ్గినాయి అనేసి ఏడుస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఐ ఫస్ట్లీ కంగ్రాచులేట్ హర్ ఫర్ వాట్ ఎవర్ షీ గాట్. అది చాలా మంచి మార్క్స్ చెప్పాలంటే. కానీ ఇక్కడ చూడండి, ఆ మెంటల్ ఫిట్నెస్ అనేది అప్ టు మార్క్ లేకపోయేసరికి, అంటే షీ ఎక్స్పెక్టెడ్ మేబీ ఫుల్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఫుల్కి ఫుల్ రాలేదు, ఒక 6 మార్కులు తగ్గినాయి. దట్స్ ఓకే. సరే, ఇప్పుడు ఆ చిన్న దీన్ని అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది అవ్వలేదు అనే దాన్ని కూడా తీసుకోలేకపోతుంది. సో విచ్ మీన్స్ తను ఏంటంటే స్టడీస్ లో బాగుంది కానీ హర్ మెంటల్ ఫిట్నెస్ ఇస్ నాట్ అప్ టు మార్క్. అప్పుడు ఏమవుతుందంటే, ఎవరన్నా సరే, ఈఎంఐ అనే కాదు, ఎవరన్నా సరే మెంటలీ మీరు స్ట్రాంగ్ లేరనుకోండి, ఏమవుతుంది అని అంటే లైక్ యూనో మీరు ఏదన్నా చిన్న ఇష్యూలో పడిపోయినా కూడా హ్యూజ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీరు చిన్న చిన్న ఇష్యూస్కి డిప్రెషన్కి వెళ్ళిపోవడము, హ్యాండిల్ చేయలేకపోవడము, ప్రెషర్ క్రియేట్ షేర్ చేసుకోకుండా, అండ్ ఏంటంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోయిన కొద్దీ మన బిహేవియరల్ చేంజెస్ వచ్చేయటం దానివల్ల. సో ఇవన్నీ అవుతూ ఉంటాయి వెన్ యువర్ మెంటల్ ఫిట్నెస్ ఇస్ నాట్ అప్ టు మార్క్. అండ్ మెంటల్ ఫిట్నెస్ కి అనదర్ అంటే బీయింగ్ హ్యాపీ ఒకటి చాలా ఇంపార్టెంట్. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే హ్యావింగ్ సఫిషియంట్ స్లీప్. ఇప్పుడు మీరు లైఫ్లో ఎంత కష్టపడండి, ఏమన్నా చేయండి, బట్ సఫిషియంట్ స్లీప్ అనేది మీ బాడీకి మీరు ఇవ్వట్లేదు అని అంటే ఖచ్చితంగా మీ మెంటల్ ఫిట్నెస్ అనేది దెబ్బతింటుంది. సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు బి వెరీ ఫోకస్డ్ అండ్ అలర్ట్. మీ ఎఫిషియన్సీ డ్రాప్ అయిపోతుంది చెప్పాలంటే. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ జస్ట్ స్లీపింగ్ ఫర్ అబౌట్ 4 hours అండ్ నేను ఏదైనా పని మీద
ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఫోకస్, ఫుల్ టైం దాని మీదే పెట్టి పనిచేస్తా ఉన్నాను. బట్ నేను నా నిద్ర అనేది కరెక్ట్గా లేదనుకోండి, నా ఫైనల్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో దానికున్ను నేను ప్రాపర్ 7 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీడే ఖచ్చితంగా ఇచ్చి నా బాడీని నేను రెజ్యువనేట్ చేసుకొని మళ్ళీ నేను అదే వర్క్ మీద కూర్చున్నప్పుడు ఇంకొక రోజు ఎక్స్ట్రా తీసుకుంటానేమో, కానీ నాకు వచ్చే ఆ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఆ ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కొందరు ఏంటంటే ఇది తెలియక ఇది దీని గురించి ఆలోచించక కంటిన్యూస్ గా కూర్చుంటారు, బ్రేక్ లేకుండా నిద్ర మానేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే మన కమ్యూనిటీ లోపల మనం ఎలా తయారైపోయామనంటే మనకి 24 hours సరిపోవట్లేదండి. ఇన్ ఎ డే 24 hours సరిపోవట్లేదు. 24 hours సరిపోయినప్పుడు దెర్ ఆర్ మెనీ యాక్టివిటీస్ దట్ వి డూ ఇన్ ఎ డే. ఇప్పుడు నాకు టైం సరిపోవట్లేదు అన్నప్పుడు ఆ యాక్టివిటీస్ లో నేను ఏదైనా కట్ షార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ యాక్టివిటీ స్లీప్. అదే కట్ చేస్తారు ఎవరన్నా సరే. నేను కావాలంటే నా రీల్స్ చూసే టైం కట్ చేసుకోవచ్చు, నేను కావాలనంటే ఫోన్ లో చాటింగ్ చేసేది, రైట్, ఈ అన్ని కట్ చేసుకోవచ్చు. కానీ జనాలు ఏంటి ఫస్ట్ కట్ చేసే ఎలిమెంట్ ఏంటిది అని అంటే స్లీప్ కట్ చేస్తారు. మాక్సిమం ఇప్పుడు చాట్ అండ్ కాల్స్ తోటి నైట్ అందరూ ఈ రీల్స్, మీరు అన్నట్టు రీల్స్, చాట్ అండ్ కాల్, ఈ ఫోన్ వల్లే స్లీప్ అనేది తగ్గుతుంది చాలా మంది. అంటే ఇప్పుడు ఫోన్ కి ఎంత స్పెషల్లీ సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ కి వీటికి అడిక్ట్ అయిపోయి అదేంటంటే వాళ్ళు అనుకుంటారు ఫస్ట్ స్టార్ట్ చేసేప్పుడు ఏంటంటే ఒక 10 నిమిషాలు చూసి పడుకుందాంలే అనేసి. ట్రస్ట్ మీ 10 నిమిషాలు 10 గంటలకి 10 నిమిషాలు అనుకుంటారా, మీరు రోజు చేసేసరికి మళ్ళీ ఒకసారి టైం చూసుకోండి 1 hour అయిపోతే 1 o'clock కూడా అయిపోతుంది. సో ఐ హావ్ సీన్ అంటే చాట్ కి కూడా ఎక్కువ టైం ఇస్తున్నారు. దే కెన్ గో టు స్లీప్ యాక్చువల్లీ, రేపు మాట్లాడుకోవచ్చు అని పడుకోవచ్చు, బట్ మాక్సిమం టైం నైట్స్ ఏ మాట్లాడుతూ. సో ఇప్పుడు ఏంటంటే త్రూ అవుట్ ది డే వాళ్ళు వాట్ ఎవర్ రీజన్స్ బిజీగా ఉండడం వలనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇప్పుడు ఏంటి వాళ్ళకి పర్సనల్ టైం కూడా మోస్ట్లీ నైట్సే దొరుకుతుంది. సో ఇలా ఏంటంటే ఏ రీజన్ వలన సరే అల్టిమేట్లీ ఇంపాక్ట్ పడేది ఏంటిది అని అంటే స్లీప్. సో ఆ స్లీప్ ఇంపాక్ట్ అయినప్పుడు మనకి తెలియకుండా మనలో ఆ మూడీనెస్ అనేది క్రియేట్ అవుతా ఉంటుంది, మన ఎఫిషియన్సీ అప్ టు మార్క్ ఉండదు. అండ్ మనం కూడా ఏంటంటే ఒక్కోసారి హెడేక్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం మనం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. అండ్ ఆ డ్రౌజినెస్ డే అంతా క్యారీ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ. అండ్ దాంతో ఏంటంటే మన ఇమేజ్ కూడా డిఫరెంట్ గా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుంటాం, మన ఆఫీస్ లోనే చూస్తూ ఉంటాం, కొందరు ఏంటంటే ఫుల్ యాక్టివ్ గా మాట్లాడుతూ ఉంటారు, కొందరు ఏంటంటే ఒకే మొనాటనస్ టోన్ లో మాట్లాడుతూ ఉంటారు, ఫ్లాట్ టోన్. సో ఆ యాక్టివ్నెస్ రావాలి, ఆ ఎంతూ ఉండాలి అంటే మన లైఫ్ లో ఖచ్చితంగా మన మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది రెగ్యులర్ టాస్క్స్కే కాదు, అదర్వైజ్ ఆల్సో మనం ఏదన్నా పెద్ద ఎయిమ్ ఉంది మనకి, వీ హ్యావ్ టు రీచ్ ది ఎయిమ్ అని అంటే ఎస్ మన ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, బట్ దాంతోపాటు మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఉండాలని. ఇప్పుడు మన క్రికెటర్స్ వీళ్ళందరూ ఉంటారు చూడండి, వీళ్ళందరూ ఏంటంటే ఫిజికలీ ఫిట్ ఉన్నారా, ఓకే గేమ్ బాగా ఆడుతున్నారంటే అంత బాగానే ఉంది. నాకు ఎంత బాగా గేమ్ వచ్చినా ఈ స్టేడియంలో ఇంత మంది ముందు నించోని వాళ్ళు అరుస్తా ఉంటే ఆ బాల్ ఫేస్ చేసి దాన్ని కొట్టాలి అంటే అది అంత ఈజీ కాదు అన్లెస్ యువర్ మెంటలీ స్ట్రాంగ్. అందుకనే మనం చూస్తూ ఉంటామండి చాలా మంది ప్లేయర్స్ లో ఏంటంటే కొందరు అలా మెరుపులాగా వచ్చి షైన్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు ఎందుకు ఎక్కువ రోజులు ప్రొలాంగ్ కాలేకపోతున్నారు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్. సో ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది అని అంటే కనుక వాళ్ళ గేమ్ మీద వాళ్ళు ఎలాగో ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటారు, డైలీ ఆడే గేమే అది. సో ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ స్ట్రాంగ్, దట్ ఈస్ వెన్ విల్ బి సక్సెస్ఫుల్. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.